ఒకవైపు అతి దారుణంగా ఇద్దరు ఆడబిడ్డలను కూడా కనికరం లేకుండా భార్య వాళ్ళ అక్కని కూడా అతి దారుణంగా విచక్షణ రహితంగా చేతులు కాళ్ళు ఎక్కడంటే అక్కడ వైపు చిన్న కూతుర్ని పెద్ద కూతుర్ని కూడా అతను అనుకున్నాడు. కానీ ఎక్కడైతే తను అన్కాన్షియస్ అవ్వడం, మరోవైపు ఒకవైపు అన్కాన్షియస్ స్టేట్ లో తను పడిపోవడము అతను భావించి మరి పాల్పడ్డాడు. ఈ ఇంట్లోనే ఊరుకున్నాడు. మాస్ చెప్పొచ్చు. ప్రస్తుతము వికారాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ కూడా కలిసివేస్తుంది. మొత్తము విలేజ్ అంతా కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటే ఇంట్లో ముగ్గురు, మరోవైపు కూతురు మాత్రము బ్రతికి ఉంది. ఎవరైతే పెద్ద కూతురు అపర్ణ ఉందో అపర్ణ బ్రతికి ఉంది. కానీ తన పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. తల మీద చేతులు కాళ్ళ మీద అతి దారుణంగా యాదయ్య పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ గ్రామంలో అంతా కూడా ఒకవైపు భయప్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ కూడా ఈ ఘటన గురించి ఏమాత్రం చప్పుళ్ళు రావడం కానీ లేకపోతే ఏ విషయం కూడా మాకు తెలియదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో చుట్టుపక్కల ప్రాంతంలోని పక్కనే ఇల్లులు ఉంటాయి, అయినా కూడా ఎవరికి తెలియలేదు ఏం జరిగింది ఇక్కడ. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? రైట్. ప్రస్తుతం కుల్కచర్ల అంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకటే ఇంట్లో తండ్రి భార్యని, ఇద్దరు పిల్లలని మరియు భార్య అక్కని కూడా ప్రయత్నం చేశాడు. మరి అతను కూడా బలవన్మరణానికి పాల్పడడం ప్రస్తుతం అందరినీ కూడా భయపాంతులకి గురయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎవరు ఏమి మాట్లాడని పరిస్థితి. మరోవైపు పోలీసుల బందోబస్తు కూడా బాగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరు కూడా ముందుకు రావట్లేదు చాలా భయప్రాంతులకు. ఎందుకంటే ఒకటే గ్రామంలో ఉన్నారు, పక్కనే ఇల్లులు, ఎక్కడ కూడా ఎంత డిస్టెన్స్ కూడా లేదు, అంతా కూడా పక్కనే ఇల్లులు. ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఎప్పుడు తరచు గొడవ పడేవాళ్ళు, కానీ ఎవరితో అయితే మాట్లాడే వాళ్ళు అయితే కాదు. సప్పుళ్ళు అయితే వినిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు మాతో మాట్లాడరు, లోపలనే ఉంటారు, అసలు ఏం జరిగిందో మాకు తెలియదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. తండ్రి యాదయ్య సమయంలో అపర్ణ తప్పించుకొని మరి ఎదురుగా ఉన్న బాబాయ్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. ఒక్కసారి మనతో పాటు ప్రభు అన్న వ్యక్తి ఉన్నాడు. ఏం జరిగింది అసలు? యాదయ్య ఎందుకు వచ్చింది? పాప ఏమనింది? వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు. పాప మాత్రము మన ఇంటి దగ్గరికి వచ్చింది. వచ్చి తలుపులు కొట్టింది. ఎప్పుడు 2:45 టైం వచ్చిన తర్వాత ఎవరు అని చెప్పి అంటే మా భార్య మాత్రం ఓపెన్ చేసి డోర్. నేను నైటు నేను చూసి అసలు షాక్ అయినా. ఏం మాటలు రాలేవు. వచ్చి నేను కూడా డైరెక్ట్ బండి మీద ఎక్కించుకొని వచ్చి మా అన్న ఉంటాడు, మా అన్నను ఎక్కించుకొని వచ్చిన. నేను ఒక్కరిని ఉండొద్దని కత్తితోటి తెలిసిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత అసలు ఆ పరిస్థితే వేరు. ఇక అది చెప్పలేము. వచ్చి ఏమని చెప్పింది? పెద్ద కూతురు కదా మీ దగ్గరకు వచ్చింది, అసలు ఏమని మాట్లాడింది? బాబాయ్ తొందర రా బాబాయ్, డాడీ కత్తి తీసుకొని కొడుతుండు, నువ్వు దా బాబాయ్ అన్నయ్య కల్లా నాకు బుగులైంది, నేను ఒక్కని రానికే, అందుకని మా అన్న సాయంతో ఇడికి వచ్చిన. ఆ సమయంలో అసలు ఏం జరిగింది? అందరు అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెనారియో ఎలా ఉంది? నేను వచ్చేసరికి మొత్తం నాకు ఇక్కడ తోయక 100కి కాల్ చేసిన వెంబడి. నాకు మాటలు కూడా ఆ టైంలో వస్తలేవు. అసలు ఏం చేయాలనో నాకు అర్థం కాలేదు. 100కి కాల్ చేసి 198 కాల్ చేసినట్ల నేను మనసులో నా మొత్తం పోయింది. ఆ టైంలో అన్న ఇగో గీడ అంటాను చెప్పి నేను 102 నడిపిస్తా. ఆ ఆప్షన్లో నేను వెళ్ళిపోయినా. అన్న చందన్న కృష్ణన్న అంతే. కానీ 100 డయల్ చేసిన. ఎందుకంటే చూసిన మనసు ఇక కొద్దిసేపు చూసిన. యాదయ్య కూడా లోపలికి వీళ్ళు ఎవరిని రానిలేను, ఒక్కని పోయినా ధైర్యం చేసి చూసిన. నాకెందుకో ఫోటోలు గిట్ట తీయొద్దు అనిపించలేదు, తీసిన. ఎందుకో వచ్చి బయటికి వెళ్ళి వాంతి కూడా చేసుకుని, అంటే డైరెక్ట్ చూసిన వెంబడే. ఆ పాప పరిస్థితి, ఇంకా వీళ్ళ చెల్లెల పరిస్థితి ఏముండే? తను కూడా అప్పటి టాయిలెట్ చేసుకుని మొత్తం చూసిన, కళ్ళారా చూసి వీళ్ళని ఎవరిని రానిలేను, ఒక్కనే పోయినా లోపలికి. ఎందుకు
ఎందుకు అంత చిన్న పిల్లలు ఇప్పుడు కుటుంబ కలహాలైనా లేకపోతే భార్య మీద అనుమానం అని కూడా అంటున్నారు. గతంలో కూడా అనేక సార్లు వీళ్ళకి గొడవలు జరిగాయి. 15 రోజులకు ఒకసారి 1 మంత్కి ఒకసారి అయితే గొడవలు పడతారని తెలుసు. ప్రేమ పెళ్ళ పెద్దలు లేదు, పెద్దలు చేసింది. ఉమ్, వీళ్ళకే తెలియాలి. ఎందుకంటే మనం ఇంటి పక్కన ఉంటేనేమో మనం తెలుసుకుంటాం. ఉమ్, మనం దూరం ఉమ్. ఆ బుజ్జి వచ్చిందంటే కూడా ఎట్లాంటి గొడవలు అవుతున్నాయి వీళ్ళక ఉమ్. ఇక ఫ్యామిలీ విషయంలోనూ ఏ విషయంలోనూ భార్య మనము మీద ఇగో అనుమానం ఎక్కువనా? మనము వీడికి ఎక్కువ రాము. ఉమ్. ఫస్ట్ అక్కడ మా ఇంటి దగ్గర రూమ్ రెంట్ ఉంటుంది. వీళ్ళు సొంతంగా ఓన్గా తీసుకున్నారు. ఇల్లు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తుండ్రో ఏమో మనం అంత భార్య మీద అనుమానంతో క్షణిక ఆవేశంలో జరిగిందా లేకపోతే ప్రీ ప్లాన్ గానే? ఆ విషయం తెలియదు. ఉమ్. ఎందుకంటే పక్కన ఉంటేనేమో చెప్పగలుగుతుంటే ఉమ్. డైలీ మనం దగ్గర ఉన్నాడనుకో చెప్పగలుగుతా. ఇతడే మనమే అన్నట్ల మనం ఉంటాము. యాదయ్య స్వభావం ఎట్లాంటిది అంటే ఎప్పుడు కూడా మంచి తరచు వ్యక్తి. గుడికి వెళ్తాడంట, దీని- మంచిగానే దీనికైతే ఉంటాడంట. మంచి మరి వ్యక్తి. ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? దీనికైతే మంచి వ్యక్తి. ఉమ్. ఇంకోటి ఎటువంటి అలవాట్లు లేవు. ఉమ్. కానీ ఎందుకు చేయండో నాకు తెలియదు. క్షణిక ఆవేశమా? క్షణికావేశమా ఏదో ఇక అసలు ఎందుకు అట్లా చేసిండా. ఎప్పుడు నా వద్ద మాట్లాడేది ఎప్పుడంటే ఓన్లీ బైక్ కోసం. మళ్ళా ప్రభాని విలువకుండే చిన్న అప్పి యాండవరా ఏడుకోతున్నావు దా బైక్ తీసుకున్నాం అంతే ఒకటే మాట నా వద్ద అయితే. గొడవలు అంటే ఇంకా భార్యాభర్తలు గొడవలైనా అనుమానం వల్లనే గొడవలా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? విషయము ఆ పాప వస్తే మాత్రం చెప్పగలుగుతా. ఉమ్. నేను అడుగుదాం అనుకున్నా. ఉమ్. ఆ పొజిషన్లో నేను అడిగే పొజిషన్ కాదు. ఇంకోటి పిఎస్ వాళ్ళని తోటి అడిగే పొజిషన్ కాదు అవును. చెప్తున్నా. పాప ఎట్లా తప్పించుకుందంట అంటే వీళ్ళందరినీ భార్య వాళ్ళ అక్కని చిన్న కూతుర్ని సో పెద్ద కూతుర్ని ఎలా తప్పించుకుందంట? నేను మేడం ఒక మాట ఏంటంటే ఆ విషయం నేను అడగలేను. అసలు నన్ను వచ్చిన తర్వాత బైక్ మీద ఎక్కించుకొని వస్తుంటే తను కూడా గాయాలయ్యాయి ఉమ్. తనకి? ఉమ్. ఆయన ఉమ్. ఇక్కడొకటి నెత్తికొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అన్నిసార్లు మొత్తం. ఉమ్. డ్రెస్ గురించి అంటే నేను మా వాళ్ళతో పోయి వేరే డ్రెస్ తీసుకొని నేను నుంచి అయితే పిఎస్ వాళ్ళు ఉన్నారు కదా అట్లా అని ఎర్రలేరని పోయి తీసుకొని వచ్చిన. ఏం చెప్తారు? ఇదంతా కూడా ఇప్పుడు స్థానికంగా అందరినీ భయప్రాంతులకు గురి చేసేలాగా ఉంది. ఎంత కష్టం వచ్చినా కూడా ఏ తండ్రి ఈ పిల్లలని అనుకోరు. కానీ ఎందుకు ఇలా? ఈ విషయం ఎందుకంటే నేనేం చెప్పలేను మేడం, నిజం చెప్తున్నా. పక్కన ఉంటేనేమో సరే వీళ్ళు డైలీ కొట్లాడతారు. అక్కపక్క ఉన్న వాళ్ళకి కూడా శబ్దాలు రావడం ఇటువంటివి ఏవి రాలేదా?